హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ అనేది లేట్ అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈరోజు వచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని టిఐఎఫ్ఆర్ అనే సంస్థ ద్వారా మనకు అసిస్టెంట్ బి మరియు వర్క్ అసిస్టెంట్ జాబ్స్ కోసం టిఐఎఫ్ఆర్ అసిస్టెంట్ జాబ్స్ అనేది మనకు వచ్చాయి ఫ్రెండ్స్ 2025లో. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు మరియు 10th అర్హత ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవైలబుల్గా ఈ జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కు అప్లికేషన్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. 10th చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఒక గొప్ప ఆపర్చునిటీకి ఉద్యోగం అనేది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీ ఉన్న ప్రదేశంలోనే మీరు గొప్ప ఆపర్చునిటీ అనేది మీరు పొందొచ్చు ఫ్రెండ్స్. అలాగే మిగతా విషయాలు కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిందని మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఇంకోసారి చూడగలరని నేను భావిస్తున్నాను. ఇది ఒక టాటా ఇన్స్టిట్యూట్ అనే ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఒక పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. దీంట్లో జాబ్ రావడం అనేది చాలా కష్టం. మీకు వచ్చే ఆపర్చునిటీ ఖచ్చితంగా వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. మరొకసారి మీకు అందరికీ విన్నపం చేస్తాను, ఈ జాబ్కు అప్లై చేయండి, జాబ్ ఖచ్చితంగా పొందండి ఫ్రెండ్స్. 10th చదివిన వాళ్ళు ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఉద్యోగంకి మొత్తం 32,000 నుంచి 60,000 మధ్యలో జీతం ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు గమనించగలరు. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 33 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. అటెండ్ అందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్ అయితే పెడతారో, ట్రైనింగ్ టెస్ట్ పెడతారో, స్కిల్ టెస్ట్ కూడా పెట్టి సెలెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి మొత్తం మీరు చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఉంటుంది, ట్రైనింగ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సెలెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు కొంచెం గమనించగలరని నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఈ టెస్ట్ కూడా ఖచ్చితంగా మీరు కొంచెం చూసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ టెస్ట్ చాలా ఈజీగానే ఉంటుంది, మీకు ఒక గొప్ప ఆపర్చునిటీగా తీసుకురావడం కూడా జరుగుతుంది. 32,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుందని వీళ్ళు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఏజ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కేటగిరీ వైజ్ కూడా 3 సంవత్సరాలు అండ్ 5 సంవత్సరాలు సడలింపులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కొంచెం గమనించగలరు. ఈ క్యాస్ట్ వాళ్ళకు కొంచెం ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకు 5 years అలాగా ఉండడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కొంచెం గమనించుకోవాలని భావిస్తున్నాను. మిగతా వాళ్ళకు కూడా సడలింపు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం కింద మీకు డిస్క్రిప్షన్లో దీని మొత్తం డీటెయిల్స్ పెడతాను. మీరు కొంచెం గమనించి శ్రద్ధగా చూసుకొని ఈ ఎగ్జామ్ అనేది అప్లికేషన్ అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, జాబ్ మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ జాబ్ సొంతం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, బీసీ వాళ్ళకు 3 years ఫ్రెండ్స్. అలాగే ఓసీ అని పొరపాటుగా అన్నాను, వాళ్ళకు లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ విభాగంలో చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని జాబ్స్కి వచ్చేసి 10వ తరగతి చదివితేనే చాలు ఫ్రెండ్స్. అలాగే మరికొన్ని జాబ్స్కి వచ్చి డిగ్రీ చదివి ఉండాలి ఫ్రెండ్స్. మీరు డిగ్రీ 10th ఇంటర్ చదివిన వాళ్ళకు గొప్ప ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ఇది మిస్ మటుకు చేసుకోవద్దు ఫ్రెండ్స్, మీకు జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. శాలరీ రకంగా చూసుకుంటే 30,000 నుంచి 60,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ కూడా మీకు గొప్పగా మంచి శాలరీని ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే
శాలరీ కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్, 32,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్ డేట్ వచ్చి ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఉంటుందని కూడా ఇక్కడ మంచించడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సెప్టెంబర్ 22వ తేదీలోపు మీరు ఖచ్చితంగా దరఖాస్తు గడువు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అప్లికేషన్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో సమయం అనేది పొడిగించకూడదు ఫ్రెండ్స్. ఈ 22 తర్వాత మళ్ళీ సమయం పెంచుతారులనే మీరు మటుకు నెగ్లెక్ట్ చేయద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 22వ తేదీకి లాస్ట్ డేట్, ఎండింగ్ డేట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎండింగ్ డేట్ అనేది సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఉంది ఫ్రెండ్స్. మీకు ఇంకా 20 డేస్ పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. 20 డేస్ పైన ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు జాబ్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం వరి కాకండి, జాబ్ మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అలాగే ఈ ఒక్క టాటా కంపెనీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ముందుగా ఒక పరీక్ష అనేది పెడతారు. ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అన్నిటిలో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి తర్వాత స్టేజ్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ వచ్చి ఇచ్చిన కింద నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ ఇస్తాను. ఆ వెబ్సైట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ టెస్టులు కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టెస్టులు కూడా చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు ఏం వరి కావద్దు, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మోర్ ఇంపార్టెంట్ విషయం ముందుకు తీసుకొస్తాను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.